థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ప్రణీత్ గౌతమ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చిన వాళ్ళకందరికీ హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సందీప్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ చూశారు కదా ట్రైలర్ అండ్ ఆల్ ద థింగ్స్, మీకు నచ్చిందని అనుకుంటున్నాము. అండ్ మన ప్రశాంత్ కృష్ణ, హీ డన్ ఎ వెరీ గ్రేట్ జాబ్. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. We are coming on 3rd January. Please watch in theaters. Thank you. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మాకు ఆ ర్యాప్ వినాలనుంది. వెంకటేష్ గారు ప్లీజ్ ర్యాప్తో స్టార్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Hello. Hi, everyone. Thanks for coming today. And first of all, I would like to thank Sandeep for this opportunity. And here goes rap. కర్మ గాలి నిద్రొస్తుంది, పంటేనేమో కనిపిస్తుంది, ఫ్యూచర్ ఏందో ఫ్యూచర్లో నా నరకం కనిపించే బట్ నన్ను మాన్స్టర్ ఎందుకు చేసే హట్, ఇది ఏదో నోలన్ బ్రెయిన్ లా ఉంది, వెయిట్ మేట్ పక్కా డిప్రెషన్ బ్రెయినే అయ్యుంటుంది, కాల్ 108. Superb. One part of line. And coming to the movie, I would like to thank Sandeep for giving such freedom. అండ్ మాకు ఎట్లాంటి రెస్ట్రిక్షన్ ఆల్స్ అట్లా పెట్టకుండా క్రియేటివ్ అనే స్పేస్ మాకు చాలా ఇచ్చి, అండ్ ఈ మూవీ మ్యూజిక్ ఎడిటింగ్ చేసేటప్పుడు ఐ వాచ్ ది మూవీ 100 times. అండ్ ప్రతి ఒక్కసారి ఐ ఫౌండ్ సమ్ ఇంట్రెస్టింగ్ లైక్ ఇది దిస్ ఈజ్ సంథింగ్ న్యూ అనేది మనకి వచ్చింది. అండ్ ట్రైలర్ మ్యూజిక్ అయినా హీ గేవ్ అస్ ఎ లాట్ ఆఫ్ స్కోప్. అండ్ థ్యాంక్స్ టు ది ఆల్ టీమ్ ఫర్ సపోర్టింగ్, గ్రేట్ యాక్టింగ్ గైస్. అండ్ DI, I would like to especially call out the DI for the coloring. And bro, I'm a huge fan of all. Srinivas bro, mainly, I'm a fan of you. And Sid bro, Sid lekapothe ee song undadu actually. And we both have worked on this song. And he has done a fabulous job on this. And thank you. That's my time. థ్యాంక్ యూ సో మచ్. సో సిద్ గారు, మీరు లేకపోతే ఈ సాంగ్ లేదు, అండ్ మీరు మాట్లాడకుండా ఈ ఈవెంట్ కూడా ముందుకెళ్ళదు. వచ్చేసేయండి. యాక్చువల్గా ఈ సాంగ్ చేద్దామని ప్లాన్ లేదు. సందీప్ ట్రైలర్ మ్యూజిక్ లాస్ట్ బిట్ బాగా రాకీగా ఉండాలి, బాగా లౌడ్గా ఉండాలి, యా అని స్క్రీమింగ్ ఉండాలని చెప్పాడు. చెప్తే అరే ఉట్టి మ్యూజిక్ మీద యా అని ఎలా అరుస్తున్నారా బాబు, ఒక సాంగ్ రాసిస్తాను, అది ఎలా ఉంటుందో చెప్పు. వినిపిస్తే నచ్చలేదు, చాలా సాఫ్ట్గా ఉంది, ఇదేంట్రా బాబు సాఫ్ట్ సాంగ్, ఇదేం వింటావు, ట్రైలర్ మ్యూజిక్ ఏం సెట్ అవుతుంది. Slowly we worked it, I showed it to V, then Ankush played guitar on it, slowly we built it and it became. So yeah, thank you for the opportunity. I'm very proud of the song, very happy with the trailer, and I hope the film does really well, which it will. Yeah, thanks. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఈ సినిమాలో DI గురించి స్పెషల్గా మాట్లాడుకోవాలి. అఖిల్ గారు ప్లీజ్. అమేజింగ్ టింట్ అండి. త్రూ అవుట్ ద సినిమా మాకు ట్రైలర్ సాంగ్లోనే ఒక హ్యాపీనెస్ కనిపించేసింది ఆ హాలీవుడ్ స్టైల్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ప్లీజ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అందరూ ఇక్కడికి వచ్చినందుకు. నేను స్పెషల్గా ఫస్ట్ థ్యాంక్స్ సందీప్ గారు చెప్పుకోవాలి. తను ఏంటంటే కంప్లీట్ ఆపోజిట్ వెళ్దాం, నార్మల్ స్టాండర్డ్ నామ్స్ కాకుండా కలర్లో అన్న వల్ల సో మొత్తం హాలీవుడ్ లెవెల్ అని చెప్పేసి అట్లా తీసుకొచ్చాం. మొత్తం టింట్ కానీ, బ్లూ కానీ, రెడ్ కానీ. అండ్ నేను ఇంకో థ్యాంక్స్ చెప్పాలంటే హర్ష బ్రో, తను నన్ను ఈ ప్రాజెక్ట్ సజెస్ట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఈ సినిమా మాత్రం చాలా బాగుంటుందండి, సైకలాజికల్ థ్రిల్లర్. కంప్లీట్ ఎంగేజింగ్ ఉంటుంది. మీరు డెఫినెట్లీ థియేటర్లో చూడండి. January 3rd వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాగరాజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి హాయ్ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన మిగతా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. నా పేరు నాగరాజ్. ఈ మూవీలో నిఖిల్ అనే ఒక క్యారెక్టర్ చేశాను నేను. సో ఫస్ట్ సందీప్కి చాలా థ్యాంక్స్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఆయన విజన్ ఏందో మీరు ఇప్పుడు ట్రైలర్లో చూశారు. సో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో సేమ్ మీకు థియేటర్లో కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో Jan 3rd రోజు రిలీజ్ అవుతుంది. పక్కా అందరూ వచ్చి చూస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ రామిరెడ్డి గారు.
Hello all. Uh, Thank you for all the electronic, digital and print media for gracing this event. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను దీంట్లో కార్తిక్ అనే క్యారెక్టర్ ప్లే చేశాను. సో బేసికల్లీ కథ విషయానికి వస్తే మనందరం మన లైఫ్లో ఏదో ఒక పాయింట్లో ఒక హార్డ్ సిచ్యువేషన్ వల్ల ఒక దగ్గర స్టక్ అయిపోయి ఉంటాం. దాని నుంచి రిపిటేటివ్గా అదే మిస్టేక్ చేస్తూ ఉంటాం. ఆ గిల్ట్ మనల్ని తీసుకుంటూనే ఉంటుంది. ఇందులో హీరో కూడా సేమ్ అలాంటి ఒక ఫేజ్లో స్టక్ అయిపోయి ఉంటాడు. లాస్ట్కి దాన్ని ఎలా ఓవర్కమ్ అయ్యి ఎలా లైక్ ఆ సైకలాజికల్ ఆ మెంటల్లో తనలో ఉండే ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేసుకొని ఎలా బయటకు వచ్చాడు అనేది మా స్టోరీ. సందీప్ మీరు బ్లాగ్లో చూసుంటారు, దాంట్లో 2018లో స్టార్ట్ అయిందని చెప్పాడు ఐడియా. సో మేము ఆన్బోర్డ్ 2020లో ఆన్బోర్డ్కి వచ్చాము మేము. అండ్ వచ్చిన దగ్గర నుంచి లైక్ స్క్రిప్ట్ చాలా ఎగ్జైటింగ్ ఉంది. అండ్ ఫస్ట్ ఇలాంటి కాన్సెప్ట్ని ఇప్పటివరకు తెలుగు సినిమాలో ఎవరు చెప్పలేదు. మనం వేరే ఇంగ్లీష్ సినిమాలలో చూసుంటాం కానీ తెలుగు సినిమాలో అండ్ మళ్ళీ ఒకవేళ ఇంగ్లీష్ సినిమాలో చూసినా కూడా లైక్ ఇట్స్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఒక సబ్ కాన్షియస్ లెవెల్లో నుంచి వచ్చే డ్రీమ్స్ మీద మేబీ ఇట్స్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. ఐ బిలీవ్ ఇట్స్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. అండ్ 4 years ఎఫర్ట్ అండి ఇది. 4 years నుంచి చాలా కష్టపడ్డాడు సందీప్. లైక్ ఒకసారి అంటే లైక్ ఎడిటే నాకు తెలిసి ఒక 10 times ఎడిట్ కట్సే. ఇప్పుడు మనం రైటింగ్లో ఒక 10 drafts 15 drafts రాసినట్టు ఎడిటే ఒక 10-15 drafts చేసి ఉంటాడు. అంత మెటిక్యులస్గా ఉంటాడు సందీప్ డీటెయిల్ మీద. అండ్ కలర్ ఇదంతా మీరు చూసే ఉంటారు. సినిమాటోగ్రఫర్ ప్రణీత్ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. మీరు చూసే ఉంటారు కలర్ అంతా పోస్టర్స్. అండ్ ఆల్సో మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఫైనల్లీ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ ద యాక్టర్స్. ప్రశాంత్, అనీషా, ఐశ్వర్య, అర్చిష, నాగరాజ్, ఎవ్రీవన్ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్ అండి. మామూలుగా ఒక యాక్టర్కి ఎదుటి యాక్టర్ కరెక్ట్ రియాక్షన్ ఇచ్చినప్పుడు చాలా బాగుంటుంది. అంటే మనకు కూడా చాలా ఈజీగా పర్ఫామ్ చేయగలుగుతాం. ఐ థింక్ ఎవ్రీవన్ డిడ్ దట్ టు ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు సందీప్ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మా సినిమా January 3rd రిలీజ్ కాబోతుంది థియేటర్లో. ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నాను. సినిమా చూస్తానని ఐఎమ్ హోపింగ్ దట్. థ్యాంక్ యూ. Thank you so much. Lovely lady, Archisha Garu, it's all yours. అందరికీ నమస్కారం. నా పేరు అర్చిషా సిన్హా. And I'm so grateful to Sandeep for giving me this opportunity, being a part of such an interesting, intriguing story. And it's mind-blowing. The trailer's mind-blowing, the songs are amazing. And I'm so grateful that I'm part of something so epic. And I'm so grateful to my actors, my co-actors, Prashant, Srinivas, Nagaraj, Anisha, Aishwarya. And it was amazing working with them. It was really very memorable. And I really hope that you guys feel that energy that we've put into our film. And hope to see you in theaters. Thank you. Thank you so much. And now it's time for our hero, Prashant Garu. ఎక్కువగా సాగదేనండి, కొంచెం షార్ట్గా చెప్పేస్తాను. ఫస్ట్ థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు. వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. సెకండ్లీ వీ లవ్ టు థ్యాంక్ అవర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. మాతో పాటు 4 years చాలా పేషెంట్గా వెయిట్ చేసి ఈ రోజు కోసం ఇంతలా వెయిట్ చేసినందుకు వీడ్ లవ్ టు థ్యాంక్ అవర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ సందీప్ 2020 June, July ఆ టైంలో ఆడిషన్స్కి కాల్ చేశారు. ఇలా ఒక మూవీ అనుకుంటున్నాను, వచ్చి ఆడిషన్ చేయండి అని చెప్పి. అండ్ సెలెక్ట్ అయ్యాం, అంతా అయ్యింది. October 9th was the first day. October 9th, 2020 was the first day. షూట్ స్టార్ట్ చేసింది. January 22nd, 2021 కల్లా షూట్ ఫినిష్ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేమందరం ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతున్నాం అన్నా కానీ ఓన్లీ బికాస్ ఆఫ్ సందీప్. మా పేషెన్స్ని, మా ఆర్గెన్స్ని, మా చిరాకుల్ని అన్నిటినీ భరించాడు పాపం.
మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ సందీప్. నేను ఇంతకు మించి ఇంకేం మిమ్మల్ని అడగలేను. ఇంకొన్ని ఉన్న తర్వాత అడుగుతాను అవి. థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ టు ద ఫిలిం, ఇట్స్ సైకలాజికల్ థ్రిల్లర్ అండ్ పోస్టర్ లాంచ్ అప్పుడు కూడా నేను చెప్పాను టీజర్స్ అండ్ ట్రైలర్ చూసిన తర్వాత మనం మాట్లాడదామని. ఐ హోప్ యూర్ హ్యావింగ్ Q&A సెషన్. యా, అక్కడ కుమ్మేద్దాం. డన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. డ్రీమ్ అనేది కొన్ని యునో అంతవరకే బాగుంటాయి. రేపు అది నిజం అవుతుంది అంటే మంచివైతే ఓకే, మరి చెడు డ్రీమ్స్ వస్తే ఏంటి పరిస్థితి? అసలు ఇలాంటి టఫ్ కాన్సెప్ట్ని తీసుకొని ఒక అద్భుతమైన సినిమా 3rd రిలీజ్ అవబోతోంది. ఇలాంటి కాన్సెప్ట్తో సినిమాని మా ముందుకు తీసుకొచ్చిన సందీప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Hello. Thank you so much for the applause. Media people ki thank you so much for coming today. Teaser trailer alaga meer already chusaru, and the artwork, as you can see, we have tried to do something different. Ade ma approach unde starting nunchi. And first thing I would like to thank is my team. Endukante oka manishi vachi with no experience, with no film background vachi kalal మీద ఒక సినిమా తీస్తాను అంటే ఇన్ని రోజులు కమిట్ చేసి ఇన్ని రోజులు ఇంత కష్టపడి చేయటం మామూలు విషయం కాదు. సో ప్లీజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ద టీమ్ ప్లీజ్. సో కమింగ్ టు ద స్టోరీ, సో స్టోరీ నాకు స్టార్ట్ అయింది ఒక పాయింట్లో వేర్ నేను నా ఓన్ లైఫ్లో ఆలోచించే పాయింట్స్ మీద స్టార్ట్ అయిందండి. సో ఇట్ స్టార్టెడ్ వేర్ ఇప్పుడు మనకు అన్నీ జరిగేవి నిజంగానే రాసున్నాయా లేకపోతే అంతా మన చేతిలోనే ఉందా? జనాలను అడిగితే మంచి జరిగితే ఓ అవును అంత మన చేతిలోనే ఉంది, లైఫ్ మనదే అని అంటారు. కానీ అదే చెడు జరిగిందంటే అంత రాసిస్తుంది అంటారు. సో ఇందులో ఏది నిజం అనేది మనకి యాక్చువల్గా తెలియదు. సో ఈ క్వశ్చన్లో నేను చాలా డీప్గా వెళ్ళడం వల్ల ఈ స్టోరీ నాకు వచ్చింది. సో దట్ వాజ్ ద బిగినింగ్ ఆఫ్ డ్రీమ్ క్యాచర్. అండ్ అసలు టు బీ ఆనెస్ట్ ఇంత బాగా ప్రోడక్ట్ వస్తుందని టీంలోనే కాదు మేమందరం కూడా ఎవరు ఊహించలేదు. That's all because of the wonderful technical team that we had. That was Praneeth on the camera. So please a round of applause for him. And then చాలా మంది ఇక్కడ లేరు. That is our musician Rohan Shetty. అతను అసలు he's done a fantastic job. అందరికీ రెఫరెన్స్లు ఇవ్వచ్చు, చెప్పొచ్చు అరే హాలీవుడ్ స్టైల్లో కావాలి ఇట్లా కావాలి, కానీ నిజంగానే చేయాలంటే చాలా ఓపెన్ మైండ్ అండ్ చాలా క్రియేటివిటీ కావాలండి. ఎందుకంటే ప్రతి మైన్యూట్ డీటెయిల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ for that, one more person I would really like to thank is our color grader Akhil. He has done all the creatives. ఇప్పుడు మీరు చూసే కలర్స్ అసలు మొత్తం ఫిల్మ్ అంతా లుక్కే ఈ ఫిల్మ్కి ఆ పర్టికులర్ లుక్ ఉంటుంది. ఇంకే సినిమాకి మీరు చూసినా అలాంటి లుక్ ఉండదు. ఎందుకంటే ద వే హీ అప్రోచ్ ద హోల్ థింగ్ అసలు చాలా మైండ్ బ్లోయింగ్ వర్క్ అండి. అండ్ ఫైనలీ I would like to thank my family and my friends for supporting me. So that was అసలు వాళ్ళు లేకపోతే ఇది అసలు పాసిబులే కాదు. ఎందుకంటే they have been so kind. ఎందుకంటే ఒక అతను వచ్చి ఇఫ్ ఒక 4 years ఇండస్ట్రీలో స్ట్రగల్ అవ్వాలి, తర్వాత సినిమా తీయాలి, అండ్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ అండ్ ద ఫ్రెండ్స్ అరౌండ్ అస్. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇది అసలు మోటివేటెడ్గా ఉండమండి. ఎందుకంటే మనందరికీ తెలిసి ఇండస్ట్రీలో ఎంత కష్టమో టు కమ్ అప్ అండ్ టు మేక్ సంథింగ్ హ్యాపెన్. So thanks to all of them. A round of applause for them, please. And finally to the audience, trailer already YouTube మీద వచ్చింది and it's been a great response. We are getting very good comments and చాలా మంది షేర్ చేస్తున్నారు and it's trending. It's going good. So to the audience నేను చెప్పాల్సింది ఏంటంటే please come with an open mind. And మన కమర్షియల్ సినిమాస్ మన తెలుగు సినిమాలో యూస్ టు ఉన్న థింగ్స్ ఏంటంటే ఒక 3 గంటల సినిమా, ఒక 30 నిమిషాల సాంగ్లు, ఒక 30 నిమిషాల కామెడీ సీన్లు. సో కానీ యాక్చువల్గా కథ ఉండేది ఒక గంటన్నరే. ఆ సినిమాయే మా సినిమా గంటన్నర ఉంటుంది అంతే. సో ఓన్లీ మనకు అవసరం ఉన్నదే ఉంది. అండ్ ప్రతి సెకండ్ ప్రతి మినిట్ విల్ బీ ఎంగేజింగ్. అండ్ అస్సలు సీట్ నుంచి మీరు కదలరు. ఎందుకంటే మీరు సీట్ నుంచి కదలరంటే మీకు సినిమా అర్థం కాదు. So that's what I would like to say about it. And January 3rd, first cinema of the year that's coming out. So ee first cinema meeku chaala adbhutamaina experience untadani nenu promise chestanu. So please come to the theaters and watch it on January 3rd. Thank you so much. Thank you. Check.
సందీప్ గారు, హలో అండి. హాయ్ హాయ్. మీకు కళ వచ్చిందా ఈ సినిమా తీస్తానని? ఏంటండి? మీకు కళ వచ్చిందా ఈ సినిమా తీస్తానని? వేరే వాళ్ళకి రాకూడదని తీసానండి కళలు, అందుకే తీసాను. ఇప్పటివరకు నిజంగా మీకు కళ వస్తే ఎలాంటి కళలు వస్తాయి మీకు? అంటే జనరలీ నాకు గుర్తుంటాయండి కళలు. పీడ కళలు వస్తాయి, మంచి కళలు కూడా వస్తాయి. బట్ అన్ని కళలు పట్టించుకోకూడదని నాకు అర్థమయ్యి ఈ సినిమా తీసా. అంటే ఈ సినిమా కూడా ఆ కళ అంటే ఒక రకంగా ఊహే అండి. అంటే ఇప్పుడు మనం ఊహించేదంతా కూడా కళే కదా ఒక రకంగా చూస్తే. సో కళలో అది స్టోరీ రాలేదు. స్టోరీ నేను రాసింది కంప్లీట్లీ ప్రపంచాన్ని అబ్జర్వ్ చేసి రాశాను, అంటే మనుషులను అబ్జర్వ్ చేసి రాశాను. అండ్ అక్కడి నుంచి వచ్చిన కథ అంటే లైక్ ఇట్స్ ఫ్రమ్ అ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ అ హ్యూమన్ బీయింగ్ ఆఫ్ అంటే ఇప్పుడు మన జీవితం మన చేతులు లేకపోతే అది ఒకలాంటి సఫికేషన్ అండి మనకి. సో ఆ సఫికేషన్నే మీరు చూస్తే విజువల్స్లో చూస్తే దట్స్ వాట్ వీ ట్రైంగ్ టు డూ విత్ ద హీరో. ప్రొటాగనిస్ట్ దాంతోనే స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. అతని పాస్ట్, అతని జీవితంలో జరిగే సంఘటనలన్నీ అతని మీద హెవీ అయిపోతే ఆ జీవితం ఎలా ఉంటుంది అనేది పాయింట్. అంటే డ్రీమ్ క్యాచర్ అని పెట్టారు కదా. సో ఒకప్పుడు ఏంటంటే మనకు జాతకాలు చెప్పేవాళ్ళు ఇలా ఉంటారు, భవిష్యత్తు ఏం జరుగుతుంది అది చెప్తూ ఉంటుంటారు. దానికి అలాంటి రిలేటెడ్గా ఏమైనా ఉంటుంది అనుకున్నారు? అంటే ఇందులో బేసిక్లీ హీరోకి వచ్చే కళలు అతనికి రోజులో జరిగేది ఏంటో తెలిసిపోతూ ఉంటుంది అతని కళల్లో. సో జాతకాలు అనే కాన్సెప్ట్ మీద కొద్దిగా మనము టచ్ చేసాము. అంటే బేసిక్లీ టైటిల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే డ్రీమ్ క్యాచర్ అనేది ఒక హౌస్ హోల్డ్ ఐటమే. ఇట్స్ డెకరేషన్ ఐటమ్. అది మన ఇంట్లో ఉంటే బేసిక్లీ మనం పడుకునేటప్పుడు ఆ కళలు అవి క్యాచ్ చేస్తాయి. సో అలాంటిది ఒకటి హీరోయిన్ మన హీరో గిఫ్ట్ ఇస్తుంది సినిమాలో. అండ్ అక్కడ డెస్టినీ వర్సెస్ ఫ్రీ విల్ అనే థింగ్ పైన టచ్ చేసామండి. సందీప్ గారు, సార్ మీ డ్రీమ్ క్యాచర్ని ప్రేక్షకులు క్యాచ్ చేయాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సందీప్, అసలు ఏంటి మీ డ్రీమ్ ఏంటి? ఇండస్ట్రీలోకి ఒక ఫిలిం మేకర్గా రావాలి అనేది, ఒక సినిమా తీయాలనేది ప్రతి ఫిలిం మేకర్కి ఒక డ్రీమ్, ఇది సినిమా తీయాలనేది. సో మీ డ్రీమ్ ఏంటి? ఎప్పుడు ఫిలిం మేకర్ అవ్వాలనుకున్నారు? సో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎన్నేళ్ళు కష్టపడాల్సి వచ్చింది సందీప్? అంటే కష్టం అనేది ప్రోడక్ట్ తయారు చేయడం అనే దాంట్లోనే కష్టపడ్డానండి. ఫార్చునేట్లీ నాకు చాలా సపోర్ట్ ఉంది మా ఫ్యామిలీ నుంచి. సో ఆ వేలో చూసుకుంటే అంత జనరల్గా ఇండస్ట్రీలో ఉండే స్ట్రగుల్స్ నేను అంత చూడలేదు. బట్ స్టార్టింగ్ అ ఫిల్మ్ ఫ్రమ్ స్క్రాచ్, ఒక స్టోరీ రాయటం, ఎందుకంటే నేను ఈ ఫీల్డ్ చదవలేదు ఎక్కడ. లైక్ ఐమ్ సెల్ఫ్ టాట్ ఫిల్మ్ మేకర్. సో నేను జనరల్గా సినిమాలు చూసే నేర్చుకున్నాను. అండ్ తెలుగు సినిమా హ్యాస్ ఆల్వేస్ బిన్ అ బిగ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ చిన్నప్పటి నుంచి. నా ఫస్ట్ సినిమా యువ, సూర్య గారు నా ఫేవరెట్ హీరో. సో అప్పటి నుంచే ప్యాషన్ ఉంది. అండ్ మహేష్ బాబు గారి సినిమాలు అవన్నీ చాలా ఇష్టం. సో అక్కడి నుంచి ఇండస్ట్రీకి రావడానికి రీజన్ ఏదో పెద్ద కమర్షియల్ హిట్ కొట్టేయాలి అట్లా అని కాకుండా మంచి సినిమాలు తీయాలి అండ్ మన కల్చరల్ హెరిటేజ్ని ప్రిజర్వ్ చేయాలండి. ఎందుకంటే మనకుండే స్టైల్, మనకుండే యూనిక్నెస్ ఇంకెవరికి లేదు. బట్ ఇందులో ఇంకా యూనిక్గా ఏం చేయగలగానే ఆలోచించే మేము ఇలాంటి ప్యాటర్న్, ఇలాంటి స్టైల్ ఆఫ్ రైటింగ్ పిక్ చేసుకున్నాం. సో ఈ సైకలాజికల్ థ్రిల్లర్ని కామన్ ఆడియన్స్ అర్థం చేసుకోవాలంటే కొంత టైం పడుతుంది. సో మీరు కథని పూర్తిగా గంటన్నరలో చెప్పాల్సిన కథని చెప్పాలంటున్నారు కాబట్టి, సో అంటే అతని ఏదైతే కథలో క్యారెక్టర్ అయితే ఉందో, సో తన కళలో జరిగేది బయట జరిగేది రెండు ఒకటి అనే అర్థంలో ట్రైలర్లో చిన్న బిట్లా కనబడుతుంది. సో అది ఎంతవరకు ఆడియన్స్ని మీ డ్రీమ్లోకి తీసుకెళ్తుంది? అదే అండి. సో ఆడియన్స్ని ఎంగేజ్ చేయడానికి మనం చేసిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్యారెక్టర్కి ఉండే లైఫ్ సిచ్యువేషన్స్ చాలా రిలేటబుల్ అండి. అంటే ఒక నచ్చిన జాబ్ చేయటం అనేది చాలా కామన్ థింగ్, అందరం చేసేది. ఒక నచ్చని సిచ్యువేషన్లో మనం ఉండటం, దానివల్ల ఆటోమేటిక్లీ మన హీరోకి బాగా కనెక్ట్ అయిపోతారు. సో అక్కడి నుంచి అంటే ఒక సాడ్ ఇన్సిడెంట్ మన ఫ్యామిలీలో జరగటం, ఇలాంటి అన్నిటి వల్ల ఫ్యామిలీ ఆడియన్స్కి, ఒక కామన్ ఆడియన్స్కి చాలా ఈజీగా హీరో సిచ్యువేషన్ ఏంటో చాలా ఈజీగా అర్థమైపోతుంది. కాన్సెప్ట్ కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది ఎప్పుడు. అంటే ద పాయింట్ ఆఫ్ థ్రిల్లర్ ఇస్ దట్, అంటే ఆ కాన్సెప్ట్ పూర్తిగా మీకు కంప్లీట్గా దిగదు. అంటే మీరు ఫస్ట్ టైం చూసినప్పుడు కొద్దిగా షాక్లోనే ఉంటారు, అంటే ద వే ద ఫిల్మ్ ఫ్లోస్. దాని తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ఆలోచిస్తే మీకు అప్పుడు తెలుస్తుంది. సో టేకింగ్ ఇన్ టు ద ఫిల్మ్ ఆటోమేటిక్లీ మీకు త్రూ ద హీరో, త్రూ ద సిచ్యువేషన్స్ అవి చాలా రిలేటబుల్ అండ్ దెన్ అలా కనెక్ట్ అవుతారండి. సందీప్ గారు,
Hi. This is Rani from Telugu 70mm. Thank you so much for coming here. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ మూవీ. ఎందుకంటే న్యూ ఇయర్లో ఫస్ట్ మూవీ మీదే రిలీజ్ అవబోతుంది. యాక్చువల్గా న్యూ ఇయర్ వెంటనే ఒక రిజల్యూషన్తో స్టార్ట్ చేస్తూ ఉంటాము. బ్యాడ్ డ్రీమ్స్ అన్నీ వదిలేసి కొత్తగా మనం ఏవైతే అచీవ్ చేయాలనుకుంటున్నామో వాటిని గోల్గా పెట్టుకొని, అలాగే డ్రీమ్ క్యాచర్కి కూడా ఒక స్పెషలైజేషన్ ఉంటుంది. బ్యాడ్ డ్రీమ్స్ని డిస్ట్రాయ్ చేసేసి గుడ్ డ్రీమ్స్ అనేది మనకి పాస్ చేస్తూ ఉంటుంది. సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది అంటే, మీరు ఆ గంటన్నరలో చూపించింది ఓన్లీ బ్యాడ్ డ్రీమ్స్ గురించి చూపించారా, లేదంటే బ్యాడ్ డ్రీమ్స్ని గుడ్ డ్రీమ్గా ఎలా మార్చుకున్నారనేది చూపించారా? అంటే సినిమా 1.5 అవర్లో మీకు ఆల్మోస్ట్ మీ జీవితంలో ఎలాంటి డ్రీమ్స్ చూసుంటారో అన్నీ వచ్చేస్తాయి. పాజిటివ్, నెగటివ్, మీడియం, మిడ్ అన్నీ. సో ఒక హ్యూమన్ మైండ్కి ఏమేమి కేపబులో, ఎలాంటి థింగ్స్ అతను ఆలోచించగలడో, ఏవి వాళ్ళని చాలా భయపెట్టగలవో, లేకపోతే ఏవి చాలా ఆనందం ఇవ్వగలవో అన్నీ కనిపిస్తాయండి. అండ్ సినిమా జర్నీయే డ్రీమ్స్ నుంచి బయటకు వచ్చేది. అండ్ అలాంటి జర్నీ. సో పీడ కళలు ఉంటాయి, మంచి కళలు ఉంటాయి, అండ్ దాని నుంచి ఎట్లా బయటకు వచ్చాడో హీరో అనేది స్టోరీ. మొత్తం ఫిక్షనల్గానే ఉంటుందా, లేదంటే ఏమైనా రియల్ స్టోరీస్ని ఏమైనా బేస్ చేసుకున్నారా? రియల్ డ్రీమ్స్? మ్యాక్సిమం ఫిక్షన్ అండి, మ్యాక్సిమం ఫిక్షన్. ప్రశాంత్ గారు, మీ లైఫ్లో బ్యాడ్ డ్రీమ్ అండ్ గుడ్ డ్రీమ్ చాలా ఉన్నాయండి. కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. బట్ డ్రీమ్ క్యాచర్ చేశాక నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, జనరల్గా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు బాగా ఇన్వాల్వ్ అయిపోతే పడుకున్నా మనకు అదే ఆ వాయిస్లో వస్తుంటాయి, అలాగే అవే గుర్తుంటుంటాయి. కానీ డ్రీమ్ క్యాచర్ సినిమా చేసిన తర్వాత నాకు యాక్చువల్గా కొన్ని డ్రీమ్స్ వచ్చి అవి కొన్ని నిజమయ్యి అలా కొన్ని జరిగాయి నిజంగా నా లైఫ్లో. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, అవి నేను సందీప్తో షేర్ చేసుకున్నాను, కానీ అవి నిజం అయినప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పి ఇలా వదిలేసాం మేము. ఇంకా ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సందీప్ గారు, హాయ్ అండి. హాయ్. ఈ థీమ్ ఇదంతా చూస్తుంటే హాలీవుడ్ మూవీలా ఉంది, హాలీవుడ్ డబ్బింగ్ మూవీలా ఉంది. షూటింగ్ అంతా ఇక్కడ చేశారా, అక్కడ చేశారా అండి? షూటింగ్ అంతా కంప్లీట్లీ షార్ట్ ఇన్ హైదరాబాద్ అండి. హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో తీసాము. సో యాక్చువల్లీ చాలామంది ఈ సినిమా చూసినప్పుడు అదే అడుగుతున్నారు నన్ను, మొత్తం షూటింగ్ ఇక్కడ తీసారా బయట తీసారా అనేది. మొత్తం అంతా టోటలీ 100% లోకల్ మేడ్ సినిమా. అండ్ మన సిటీని కూడా ఇంత బ్యూటిఫుల్గా చూపించగలం అనేది మేము ట్రై చేసాం. లైక్ ఎందుకు మనం చాలా అందమైన పెద్ద హై రైజ్ బిల్డింగ్స్ అన్నీ యుఎస్ఓ యూకేకి వెళ్ళి ఎందుకు చూపించాలి, మన హైదరాబాద్లో ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, హైదరాబాద్ ఎంత అందంగా తయారవుతుంది. అండ్ అది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ డ్రీమ్ క్యాచర్ వరల్డ్ అండి. అంటే మన కొత్త నాలెడ్జ్ సిటీ అయినా, మీరు లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు చూసినా, సో అక్కడ చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది నాకు అక్కడి నుంచి. అరే వీటిని బాగా చూపించాలి, హైదరాబాద్ సిటీని కూడా బాగా చూపించాలి అనేదే మా ప్రయత్నం. సో ఇట్స్ ఆల్ షార్ట్ ఇన్ హైదరాబాద్ అండి కంప్లీట్లీ. షో ఆల్ ది బెస్ట్ అండి. ప్రశాంత్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్. హాయ్. ట్రైలర్లో మీ లుక్ చూసి ఈ హీరో ఎవరో అడివిశేషు ప్లస్ రానా ఇద్దరిని కలిపితే ఈ హీరో అన్నట్టు కామెంట్ చేస్తున్నారు చాలా. కామెంట్స్ చదివారా? ఏంటి దాని మీద మీ రెస్పాన్స్ ఏంటి? ఏమో సార్, ఇంకేం చెప్తాం మనం. ఏదో రాశారు, వాళ్ళకి అలా అనిపించి ఉంటుంది, రాశారు అంతే. అంటే ఆ ఇద్దరు హీరోలని కలిపితే మీరు ఉన్నట్టున్నారు కదా, ఆ హీరోల నుంచి మీరు ఇన్స్పైర్ అయ్యేది ఏంటి? లేదు సార్, అంటే వర్క్ పరంగా నేను ఇద్దరు నుంచి బాగా ఇన్స్పైర్ అవుతాను. బికాస్ అడివిశేష్ గారు ఈజ్ అ సెల్ఫ్ మేడ్ స్టార్, రానా గారు ఈజ్ అ వెరీ హార్డ్ వర్కర్ అండి. ఇద్దరు నుంచి ఇన్స్పైర్ అవ్వడానికి చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. బట్ పర్సనల్గా వాళ్ళిద్దరూ చాలా చిల్గా వేసే, మీరు వాళ్ళతో సెషన్లో కూర్చున్నారు అంటే వాళ్ళు చాలా అంటే మేమందరం ఎలా డిస్కస్ చేస్తాం వాళ్ళు వాళ్ళకి డిస్కస్ చేస్తారు. బట్ పని మీదకి వచ్చేసరికి రాక్షసులు అండి ఇద్దరు. అంటే అదే విన్నాను, నేను ఎప్పుడు పర్సనల్ కలవలేదు కానీ నేను విన్నాను ఇది. సో ఓకే, అంటే లైక్ కొంచెం చూడడానికి బాగున్నారు అంటే ఫైన్, వాళ్ళిద్దరు బాగుంటారు, నన్ను కూడా బాగున్నారు అన్నట్టే కదా, అలా హ్యాపీగా ఫీల్ అయిపోవడం అంతే. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు సార్, హాయ్. హాయ్ అండి. హాయ్. ఇది 2020లో స్టార్ట్ చేసామన్నారు. సో 2020లో చూసుకుంటే కోవిడ్ స్టార్ట్ అయింది. అప్పుడు చూసుకుంటే థియేటర్లు అనే మైండ్ కూడా లేదు, అంటే సినిమాకి వెళ్తారని కూడా లేదు. అప్పటికప్పుడు ఇంకా ఓటీటీ కొంచెం వస్తుంది. బట్ మీరు ఎందుకు అప్పుడు డేర్ స్టెప్ వేశారు, అంటే థియేటర్ గారు వెళ్తుందని ఫిక్స్ అయ్యారా? అంటే ఫిల్మ్ తీసేటప్పుడు నేను ఎప్పుడు అంటే మీడియం అనేది ఆలోచించనండి జనరలీ. అంటే లైక్ ఎందుకంటే అలా తీస్తే మనం చాలా వరకు దానికి టైలర్డ్గా లేకపోతే స్టోరీ నుంచి కొంచెం దూరంగా వెళ్ళిపోయి ఏదో ఓటీటీ అంటే మేబీ ఈ సీన్లు కట్ చేసేయలేమో, మేబీ తక్కువగా రాయలేమో, ఆర్ థియేటర్ అంటే ఇంకా గ్రాండ్గా రాయలేమో. బట్ ఆ విషయంలో మనం కథకి ఏం అవసరం అనేది మర్చిపోతాం. సో అలా రాయలేదు నేను. సో నేను నాకేంటి తెలుసు, నాకేం ఇంట్రెస్ట్ ఉంది, నేను ఎలాంటి సినిమా తీయగలను అనేదే రాశాను. అండ్ రిలీజ్ అనేది ఇంకా డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ అండి. ఇప్పుడు థియేటర్కి వెళ్ళి కొట్టాలి అని ఏం లేదు, ఓటీటీకే చేయాలని ఏం లేదు. వి జస్ట్ మేడ్ అ ఫిల్మ్ విచ్ వీ థింక్ ఈజ్ వెరీ గుడ్
అండ్ విచ్ ఎవర్ మీడియం ఇట్ కమ్స్ అవుట్ అంతే. 21లోనే కంప్లీట్ అయిపోయింది అన్నారు కదా, 25కి వెళ్తున్నారు. సో ఎందుకు అంత గ్యాప్ తీసుకున్నారు? అంటే పెద్ద మూవీస్ ఉన్నాయని కాస్త వెనక్కి వెళ్ళే అవకాశం ఉందా? లేదండి. సో బేసిక్లీ మధ్యలో మనకి కొన్ని ఫండింగ్ ఇష్యూస్ అవన్నీ వచ్చాయి, బికాస్ ఆఫ్ విచ్ మూవీ స్టాప్ అయిపోయింది ఆల్మోస్ట్ మధ్యలో. అండ్ దెన్ రీఎడిట్ చాలా వర్క్ సీన్స్ వీ ట్రిమ్ డౌన్. ఎందుకంటే నేను ఒక ఫస్ట్ టైం డైరెక్టర్గా నేను చాలా ఇన్ఎక్స్పీరియన్స్డ్ అనే చెప్పాలి. ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. సో నాకు దాన్ని ఎగ్జాక్ట్లీ ఎట్లా హ్యాండిల్ చేయాలి ఏంటి అనేది నేర్చుకోవడానికి కొద్దిగా టైం పట్టింది. అండ్ దెన్ స్లోలీ వెన్ వీ గాట్ ద ఫండింగ్ అంతా అయిన తర్వాత దెన్ లాస్ట్ 1 year నుంచి సాలిడ్ వర్క్ నడిచి వీ ఫినిష్ ద ఫిల్మ్ అండ్ ఇప్పుడు రిలీజ్ చేస్తాం. హీరో గారు కంగ్రాట్స్, లుక్స్ అన్ని చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. అండ్ అంటే డ్రీమ్ క్యాచర్ పక్కన పెడితే అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక డ్రీమ్ రోల్ అని ఉంటుంది. సో మీకు ఎలాంటి డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా? అంటే నాకు విలన్గా ప్లే చేయాలని ఉంది సార్. నేను అలా అనుకుని ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నాను, బట్ ఓకే అట్లీస్ట్ ఒక క్యారెక్టర్ వచ్చినా చాలా అనుకున్నాను. సందీప్ నన్ను హీరో చేశాడు. సందీప్ గారు, జస్ట్ 1 week ఉంది కదా రిలీజ్, ఎట్లా రీచ్ అవుద్ది అనుకుంటున్నారు? మీరు ఎట్లా ప్లాన్ చేస్తున్నారు ఈ 1 weekలో? అంటే రీచ్ వైజ్ చూసుకుంటే వీఆర్ బీయింగ్ వెరీ స్పెసిఫిక్ అబౌట్ ఇట్ అండి. సో వీ నో దట్ ఇట్స్ అ మల్టీప్లెక్స్ ఫిల్మ్. సో ఆ వేగా మనం చూసుకుంటే వీఆర్ ఓన్లీ టార్గెటింగ్ థియేటర్స్ లైక్ దట్. ఇప్పుడు హైదరాబాద్, వైజాగ్, విజయవాడలో ప్రమోషన్స్ నడుస్తాయి అండ్ దాట్స్ గోయింగ్ గ్రేట్. ఇప్పుడు నెక్స్ట్ 3-4 daysలో స్టార్ట్ అవుతుంది. సో చాలా స్పెసిఫిక్గా హిట్ చేస్తున్నాము. వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ రూరల్ క్రౌడ్ దాట్ మచ్. ఎందుకంటే ఇలాంటి సినిమా చూడగానే ప్రతి ఒక్కటి ఇంగ్లీష్ సినిమా ఓకే ఎందుకు లేదు అన్నట్టు వదిలేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో బీయింగ్ స్పెసిఫిక్ అబౌట్ ఇట్ అండ్ వీ నో వీఆర్ స్మాల్ ఫిల్మ్. మేము పెద్ద సినిమా, మేము చాలా పెద్ద థింగ్ చేసేస్తున్నాం అనే ఈగో ఏం లేకుండా చాలా హంబుల్ అప్రోచ్లో చేస్తున్నామండి. సందీప్ గారు, కొత్త డైరెక్టర్కి చాలా డ్రీమ్స్ ఉంటాయి, లైక్ అట్లా చేయాలి ఇట్లా చేయాలి మూవీ అని. బట్ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం మీకు అనుకున్నట్టు రిసోర్సెస్ ఉండకపోవచ్చు. ఆ స్ట్రగుల్ ఎట్లా పడ్డారో యాజ్ ఎ క్రియేటివ్ పర్సన్గా? దట్ ఆ కంప్లీట్ క్రెడిట్ యాక్చువల్లీ ఇవ్వాల్సింది మన డైరెక్షన్ టీమ్. దే ఆర్ నాట్ హియర్ యాక్చువల్లీ. వరద అండ్ ఖుషి అని మా ఇద్దరు డైరెక్ట్ ఏడీస్. అండ్ వాళ్ళు వెతికిన లొకేషన్లు అసలు నేనే షాక్ అయిపోయాను. ఎందుకంటే మేము అన్ని విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉన్నామండి. కాస్ట్యూమ్ కలర్ దగ్గర నుంచి బ్యాక్గ్రౌండ్ పెయింట్ ఏముంది, అసలు మొత్తం సినిమా థీమ్స్ ఎట్లా ఉన్నాయి, సీన్కి కలర్ స్పేస్ ఏమి ఉండబోతుంది. సో చాలా స్మార్ట్ ప్రొడక్షన్ ఉందండి ఫిల్మ్లో. సో మీకు ఎక్కడ కూడా సినిమా చూసినప్పుడు మన జనరల్ కమర్షియల్ సినిమాలో ఉండే ఫ్రేమ్స్ కనిపించవు, బట్ ఎందుకో తెలియదు రిచ్గా కనిపిస్తుంది. మనకి డ్రీమ్స్ మీద తెలుగులో కూడా చాలా సినిమాలు వచ్చినాయి. మీరు ఇన్సెప్షన్ నుంచి కొంచెం ఇన్స్పైర్ అయి తీసుకున్నాను. సో మనకు తెలుగులో చూసుకుంటే డ్రీమ్స్ నిజం అవ్వటం అనే త్రిపుర సినిమా ఉండింది. సో వాటిల నుంచి కంపేర్ చేసుకుంటే డ్రీమ్ క్యాచర్ అన్నది ఏ విధంగా డిఫరెంట్గా ఉండబోతుంది అండ్ ఏ విధంగా ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుందని మీరు చెప్పగలరు? డ్రీమ్ క్యాచర్ ఆ విధంలో వీఆర్ కంప్లీట్లీ స్టోరీ బేస్డ్ అండి. అంటే మీకు ఈ సినిమాలో కంపేర్ చేస్తే ఆర్ ఫిల్మ్ ఇస్ కంప్లీట్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ అండ్ పేస్ ఆఫ్ ద ఫిల్మ్ చాలా ఫాస్ట్ అండి. చాలా ఫాస్ట్గా వెళ్తుంది సినిమా. మీరు పట్టుకునే లోపల సినిమా జారుతూ ఉంటుంది. సో ఆ వేలో ఒక జనరల్లీ మనకి యాక్షన్ సినిమాల్లో నార్మల్లో సిచ్యువేషనల్ టెన్షన్ ఉంటుంది. అంటే ఇక్కడ హీరోయిన్ చనిపోబోతుంది, సో ఏంటి, లేకపోతే ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ అవుతుంది ఏంటి. ఇందులో మీరు ఒక యూనిక్ థింగ్ ఎక్స్పీరియన్స్ చేసేది ఏంటంటే మెంటల్ టెన్షన్. సో మెంటలీ మీకు తెలుసు ఏం జరగబోతుంది, ఆ టెన్షన్ ఎలా ఉంటుంది అనేది విల్ జస్ట్ స్టియర్ దిస్ ఫిల్మ్ త్రూ. అండ్ రన్ టైం కూడా 1.5 hour ఉంది. దానికి పర్టికులర్గా అంటే హాలీవుడ్ సినిమా రేంజ్లో తీశారు కాబట్టి రన్ టైం 1.5 hour. అండ్ మ్యూజిక్ కూడా ఒక సాంగ్ ఏనండి ఉంది, ఇంకా ఓన్లీ వన్ సాంగ్, అది ర్యాప్. ర్యాప్ అండ్ ఇంగ్లీష్ సాంగ్. Anisha, right? Archisa. Archisa. Yeah, hi. Looking so good. సో యాక్చువల్గా డ్రీమ్స్ అంటే మనం డ్రీమ్స్ కూడా టైంని బట్టి అవి నిజం అవుతాయి అని మనం అనుకుంటూ ఉంటాము. సో ఎర్లీ మార్నింగ్ వచ్చే డ్రీమ్స్ నిజం అవుతాయి అని అనుకుంటాము. సో అలాంటి డ్రీమ్స్ ఏమైనా మీరు నమ్ముతారా అలాంటి వాటిని? Okay. Did you understand? He explained it to me. And actually, I am a sleep talker.
So when I have a dream, I usually just talk about my dream. And if I'm very obsessed about something, like if I have a dance show going on, then I'll actually dance in my sleep. and yeah, so I think dreams may, what happens is something you're really obsessed about, that's what keeps on going behind your mind. And that's what comes out also. So yeah, sleep talking, sleep dancing, I've done it all. Let us share your experience with this movie. With this movie, I would say this was my first. Yeah, This was my first step into Telugu cinema, and I'm so grateful and so thankful that I could be a part of this movie with Sandeep because the team is really good. I've never felt this safe, comforted, and just creatively allowed to do whatever I want to do. So that was a lovely experience. And yeah, you'll see Khushi, and I hope you also get some Khushi. All the best. Sandeep Garu, Thank hi. you. This is Sharath from Telugu Nandi, and Hi Andy. firstly congratulations for you Thank you for so your much. effort. And ఏంటి అంటే మూవీ టీం మొత్తాన్ని మీరే బ్లాక్ వేసుకురమ్మన్నారు లేదంటే వాళ్ళు సార్ మీరు టీజర్ చూసారా? యా చూసానండి. ట్రైలర్ చూసారా? యా పోస్టర్స్లో కూడా ఎక్కడైనా మీకు బ్లాక్ వైట్ గ్రే తప్ప ఇంకేమైనా వేరే కలర్స్ కనబడుతున్నాయా? లైక్ అంటే ఉమెన్ వదిలేయండి, డిఫరెంట్ ఉన్నాయి. అవును అంటే ఇక్కడ మీకు ఏదో షేడ్లో ఇలా కనబడుతుంది, ఇలా ఉండదు. సినిమా మొత్తంలో తెల్ల చొక్కా, నల్ల చొక్కా, గ్రే మ్యాక్స్ అంతే, ఏం వేసుకోలేదు. ఈరోజు కూడా మా అందరికీ స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇవ్వలేదు కానీ లైక్ అందరికీ చెప్పాడు, లైక్ ఎవ్రీబడి హ్యాస్ టు వేర్ దిస్ సార్ట్ ఆఫ్ కలర్స్ అని చెప్పి. ఇంకంతే. ఎందుకంటే మీకు కూడా ఏమైనా నీల్ మావయ్య అని ఇన్స్పిరేషన్ ఉన్నారా? ఇది నాకు తెలుసుకోవాలను సార్ ప్లీజ్. ప్రశాంత్ నీల్ గారు ఏమైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? డెఫినెట్లీ ఇన్స్పిరేషన్ అండి. ఐ మీన్ ఈజ్ అ గ్రేట్ ఫిల్మ్ మేకర్. సో బ్లాక్ గ్రే వైట్ అబ్సెషన్ ఏంటంటే ఈ సినిమాకి అదే కరెక్ట్ కలర్ అనిపించింది కాబట్టి ఇంకా అదే వేస్తున్నాం అంతే, అంతకుమించి ఏం లేదు. సో దట్స్ వాట్ ఇట్ ఇస్. బట్ యా, ప్రశాంత్ నీల్ గారు ఇస్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు మేక్ ఫిల్మ్స్. సో ఏంటి అంటే 2021 to 2025 కూడా రాబోతుంది. సో ఇన్ని డేస్ అంటే ఇన్ని స్పాన్ మీరు ఈ ప్రాజెక్ట్ని హోల్డ్ చేసి దీన్ని థియేటర్స్కి తీసుకురావాలని చెప్పి, సో దట్ ఎఫర్ట్ కానీ వాట్ యూ ఫేస్డ్ అంటే ఫర్ దిస్? అంటే ఎఫర్ట్ వైజ్ చూస్తే ఇట్స్ అఫ్ కోర్స్ అంటే ఎనీ ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్కి ఉండే కష్టాలే అండి. ఏదో మేము ఎక్స్ట్రా కష్టాలు పడిపోయామని కాదు కానీ ద థింగ్ దట్ వాస్ ఛాలెంజింగ్ అబౌట్ ద ఫిల్మ్ ఇస్ ఇప్పుడు ఒక నార్మల్ ఇప్పుడు ఒక జస్ట్ ఒక సింగిల్ ఇమోషన్ ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్లో ఉండే సినిమాలు మనం తీస్తే మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి చూసుకొని, ఓకే ఇక్కడ ఇది వర్కౌట్ అయింది, అక్కడ ఇది వర్కౌట్ అయింది, సో మనం ఇట్లా చేయొచ్చు, అట్లా చేయొచ్చు. కానీ ఈ సినిమా లాంటిది బయట ఉన్నాయి కానీ మన తెలుగు స్టైల్లో లేవు. సో ఇప్పుడు నాకు డైలాగులని రాయటం కానీ లేకపోతే స్క్రీన్ ప్లేలో కామెడీ ఎంతవరకు పెట్టొచ్చో, ఎక్కడ మన కాన్సెప్ట్ తగ్గిపోద్దా, లేకపోతే కమర్షియల్ సీన్లు ఏమైనా ప్యారల్గా పెట్టొచ్చా ఏంటి అనే బ్యాలెన్స్ ఫిగర్ అవుట్ చేయడానికి చాలా టైం పట్టింది. సో ఆ వేలో చూసుకుంటే అఫ్కోర్స్ మన తెలుగు ఆడియన్స్కి నచ్చే యాక్షన్ సీన్లు, రొమాన్స్ అన్నీ ఉన్నాయి. బట్ దీంతో పాటు మనం స్ట్రాంగ్గా చెప్పే కాన్సెప్ట్ అసలు డ్రీమ్ రియాలిటీలోకి మిక్స్ అవటం, నీ జీవితం నీ చేతిలో ఉందో లేదో అనే టోన్ కాన్స్టెంట్గా త్రూ అవుట్ 1.5 hours మెయింటైన్ చేస్తూ వెళ్ళాలనేది బిగ్ స్ట్రగుల్. అండ్ యాక్టర్స్ వైజ్ చూసుకుంటే వీ హ్యాడ్ గ్రేట్ యాక్టర్స్ అండి. లాట్ ఆఫ్ థియేటర్ పీపుల్ వర్ దేర్, సో వెల్ ట్రైన్డ్, వాళ్ళందరికీ తెలుసు ఏంటో అంతా. సో దాట్ వే వెరీ వెరీ కంఫర్టింగ్. అండ్ యా అంతే, ఫిల్మ్ ఒక ప్రాపర్ వేలో మనం ఎట్లా ఆడియన్స్కి చెప్తే ఎక్కేలాగా, ఎందుకంటే చాలా వేలో ఎడిట్ చేయొచ్చండి సినిమా ఒకసారి సినిమా వస్తే కావాలంటే 2 గంటలు చేసుకోవచ్చు, కావాలంటే 3 గంటలు చేసుకోవచ్చు, ఇలా అంటే 1 hour చేసుకోవచ్చు, ఇంకా మన ఇష్టం. సో అది ఏది కరెక్ట్ అనేది ఫిగర్ అవుట్ చేయడానికి టైం పడుతుంది. ఓకే, హీరోయిన్ గారు, యా. సో ఐ థింక్ యూ కేమ్ ఫ్రమ్ మోడలింగ్, రైట్? I have done theatre before. Okay. And yeah, I have modeled as well. So, and what's your inspiration into acting? Like, So actually, I come from a media background. I did my college from Symbiosis Center of Media and Communication, and we had a lot of AV audiovisual students, and they used to take me for short films. One director asked me to talk about a problem that I had, and I wrote a small monologue about it, and we made a micro short film and we posted it. After that, a lot of girls came up to me and told me that I have felt the same. And that's what got me thinking that
it's such a huge impact. Cinema and films are such a huge impact on people, and it can change lives. So I really wanted to be a part of it. And theatre made me realize that it's a lovely experience. Acting, receiving energy, giving energy, creating energy is one of the best experiences you can have. Hope you will bring some change in others' life. సందీప్ గారు, హీరోయిన్స్ గురించి ఒకసారి, అంటే హీరోయిన్స్ సెలెక్షన్, ఈ మూవీకి ఆ హీరోయిన్స్ని సెలెక్ట్ చేయడానికి అండ్ వాళ్ళని ఎలా తీసుకున్నారు ఒకసారి? సో అనీషా దామా అనే ఆమె, షీ ఆడిషన్ ఫర్ అస్ అండి. సో ఆడిషన్ ప్రాసెస్ బేసిక్లీ ప్రతి హీరోయిన్ వచ్చిన హీరోయిన్, ఇప్పుడు మన సినిమాలో 2 మేజర్ హీరోయిన్స్, రియా అనే క్యారెక్టర్, ఆత్మిక అనే క్యారెక్టర్. అండ్ పీపుల్ హూ కేమ్ ఇన్ అందరూ 2 రోల్స్కి ఆడిషన్ చేశారండి. అండ్ ఇద్దరు చాలా బాగా చేశారు, 2 రోల్లు చాలా బాగా చేశారు. బట్ వీ హ్యావ్ టు సార్ట్ ఆఫ్ సెలెక్ట్ ఇట్ ఆన్ ద పర్సనాలిటీ ఆఫ్ దేర్ ఓన్ ఒరిజినల్, అసలే ఏది బెటర్ చేస్తున్నారు అనేది. సో అనీషా అండ్ అంటే బోత్ ఆఫ్ దెమ్ అన్ఫార్చునేట్లీ ఆర్ అవుట్ ఆఫ్ టౌన్ అండి, అనీషా అండ్ ఐశ్వర్య. యా, సినిమాటోగ్రాఫర్స్. లాస్ట్లీ నాకు ఒక విషయం చెప్పాలండి. మనందరికీ కళలు వస్తాయి, బట్ మనం ఎవరం వాటిని కంట్రోల్ చేయలేము. సో ఎంత సబ్కాన్షియస్గా మీరు ఫైట్ చేసినా దాన్ని మీరు కంట్రోల్ చేయలేరు. సో దేవ్ అనే క్యారెక్టర్ అలాంటి ఇష్యూలో ఉన్నప్పుడు డ్రీమ్స్ని కంట్రోల్ చేశాడా లేదా, చేస్తే ఎలా బయటకు వచ్చాడు, చేయకపోతే స్ట్రక్ అయిపోయి ఉన్నాడా, అంత ఆ బేస్ లైన్ మీద ఉంటుందండి సినిమా అంతా కూడా. సో ఐమ్ వెరీ షూర్ లైక్ కలర్స్, ఏస్థెటిక్స్ కానివ్వండి, మ్యూజిక్, మేము యాక్టింగ్ ఏదో గొప్పగా చేసామని కాదు, స్టోరీకి స్టిక్ అయ్యే మేము ఎంత చేయాలో అంత చేసాం. అండ్ Jan 3న రిలీజ్ అవుతుంది. సో ఐ థింక్ ఇంకా ఆడియన్సే చెప్పాలి సినిమా ఎలా ఉంటుందని. ఐ హోప్ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.